డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా 27 నక్షత్రాలకు గాను వివాహ ప్రాప్త పొంతనాల గురించి చూడబోతున్నాం. 27 నక్షత్రాలకు వివాహ ప్రాప్త పొంతనాలని మనం చూడబోతున్నాం. వివాహ ప్రాప్త పొంతనాలు అంటే ఏమిటంటే, వివాహ పొంతనాలు వేరు, వివాహ ప్రాప్త పొంతనాలు వేరు. వివాహ ప్రాప్త పొంతనాలు మనకి ఏమి అందిస్తాయంటే, వీరూరు వివాహానికి వెళ్ళడానికి పర్మిషన్ ఉందా, అది వివాహం వరకు వెళుతుందా అన్న అంశాలని ఈ వివాహ ప్రాప్త పొంతనాలు మనకు నిర్ణయిస్తాయి. దానిలో 27 నక్షత్రాల్లో కూడాను మొట్టమొదటి నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో విపులంగా చర్చించబోతున్నాం. అందరికీ ఏం తెలుసు అంటే, ఈ అశ్విని నక్షత్రం అనేది కేతు యొక్క అధీన నక్షత్రం అని సాధారణ జ్యోతిష్యులు అనుకుంటుంటారు. కానీ మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ యొక్క అశ్విని అనే నక్షత్రాన్ని సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రంగా మనం భావిస్తాం. సూర్యకర్మ. ఈ సూర్యకర్మ నక్షత్రాలలో ముఖ్యంగా ఒకటి అశ్విని నక్షత్రము, రెండోది వచ్చి ఆశ్లేష నక్షత్రము, మూడోది వచ్చి అనురాధ నక్షత్రము, నాలుగోది పూర్వభద్ర నక్షత్రం అని మనం చెప్తాం. అంటే ఈ 4 నక్షత్రాలు కూడాను ఒకదానికొకటి డిఎన్ఏ కనెక్టిక్ జెనెటివిటీ, అంటే డిఎన్ఏ కనెక్టివిటీ ఉంటుంది. ఒక కుటుంబంలో అశ్విని నక్షత్రంలో ఎవరైనా పుడితే అదే నక్షత్రంలో అదే డిఎన్ఏ కనెక్టివిటీ ఉన్నటువంటి నక్షత్రాలు అయినటువంటి ఆశ్లేషలో కానీ, అనురాధలో కానీ, అలాగే పూర్వభద్ర నక్షత్రాల్లో పుట్టి తీరాల్సిందే. కానీ మీకున్న పరిజ్ఞానం ఏమిటంటే, రాశి కూర్చున్న అంటే రాశి పడిన నక్షత్రం, అంటే రాశి నక్షత్రం అంటారు, అంటే చంద్రుడు కూర్చున్న నక్షత్రాన్ని మాత్రమే మీరు తెలుసుకుంటారు. ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఏమిటంటే, లగ్న పాయింట్ పడిన నక్షత్రము, లగ్నాధిపతి కూర్చున్నటువంటి నక్షత్రాలను కూడాను పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు అందులో గమనించాలి, ఒక కుటుంబంలో ఎవరో ఒకరు అశ్విని నక్షత్రంలో పుడుతున్నారంటే అంతకు మునుపు కానీ తర్వాత కానీ ఈ 4 నక్షత్రాలలో మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. అప్పుడు మాత్రమే వారు సూర్యకర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి వంశము అని చెప్పడం అనేది ఉంటుంది. ఇందులో ఈరోజు మనం ఏం చేస్తామంటే, ఈ అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ప్రథమ వివాహానికి వెళ్ళడానికి ఎలాంటి ప్రాప్తము, ఎవరితో వివాహం జరుగుతుంది, చేస్తే బాగుంటుంది అన్న అంశాలని మనము పరిశీలిస్తాం. అంటే దీనికి ఏమిటి ప్రూఫ్ అంటే, ఆల్రెడీ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం వివాహ ప్రాప్తాన్ని గురించి చెప్పేటప్పుడు. అంటే రాశి పడిన నక్షత్రం అంటే చంద్రుడు కూర్చున్న నక్షత్రం అశ్విని నక్షత్రంలో
ఉండడం 1, 2, 3, 4 పాదాల్లో. అదేవిధంగా లగ్న పాయింట్ ఉన్నటువంటి నక్షత్రము అశ్విని నక్షత్రంలో ఉండడం. అప్పుడు ఈ రెండు కూడాను మేషంలోనే ఉంటాయి. మేషరాశిగా కానీ మేష లగ్నంగా కానీ మనం పరిగణలోకి తీసుకుంటాం. అయితే ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా కానీ వారు ఒకవేళ వివాహానికి వెళ్ళుంటే వారిని ఎత్తుక్కుంటూ వచ్చినట్టుండి, అంటే వారిని ఎత్తుక్కుంటూ వస్తున్నటువంటి వివాహ ప్రాప్తాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను చెప్పబోయేవి ఉంటాయి. ఆల్రెడీ పెళ్ళైనటువంటి వారికి మీరు కావాలంటే వాళ్ళ యొక్క భాగస్వామిని, ఒక అబ్బాయికి అమ్మాయిని, అమ్మాయికి అబ్బాయిని, వారికి ఒకవేళ వివాహం అయి ఉంటే పరిశీలించి చూడండి. నేను చెప్పబోయే అంశాలే కనెక్ట్ అయి ఉంటాయి. అప్పుడు మాత్రమే వారు హౌస్ వైఫ్గా కానీ హస్బెండ్గా కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది వాళ్ళ బౌండరీ, అదే వాళ్ళ ఆప్షన్. దానికి మించి వేరే బౌండరీలో కానీ వారు వెళితే ఆ వివాహ విషయంలో వారు అనేకమైన ఇబ్బందులు పడుతుంటారు. మనం ఎంతవరకు అయితే ఈ యొక్క బౌండరీని దాటకుండా ఉంటామో అంతవరకు మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన వివాహ జీవితం ఉంటుంది. మన దగ్గరికి వచ్చినటువంటి వారికి వివాహ ప్రాప్త పొందనాలని మనం డిజైన్ చేసి ఇస్తాం. అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి బాగుంది, వివాహానికి వెళ్ళొచ్చు, ఇరువైపులా కూడాను వీరు వివాహానికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంది అని మనం చెప్పిన తర్వాత వీరు గుడ్డిగా వివాహానికి వెళ్ళిపోకూడదు. ఏం చేయాలంటే వీరి తరపున వారి వంశంలో ఉన్నటువంటి కొన్ని లోపాలు, వీరి తరపున ఈ వంశంలో ఉన్నటువంటి లోపాలని చూడాలి. అవేమీ లేకుండా వివాహ ప్రాప్తము వరకే చూసి వివాహానికి వెళ్ళడం కరెక్ట్ కాదు. వివాహానికి వెళ్ళడానికి అంగీకారం ఉంది, వారు వివాహం చేసుకుంటారా చేసుకోకుండా పోతారనేది వాళ్ళ ఇష్టం. పర్మిషన్ మాత్రం ఉంటుందని మనం చెప్తాం. అయితే ఇంకా దాని మీదట మనం అనేకమైనటువంటి పరిశోధనలు చేసి వీరు వివాహం చేసుకుంటే బాగుంటుందా అని చెప్పడానికి వివాహ పొంతనాలు అనేవి ఉంటాయి. అది ట్రెడిషనల్ అస్ట్రాలజీ ప్రకారంగా కూడాను మనం చూస్తాం. అందులో కొన్ని పాయింట్లు కలిసినప్పుడు ఓకే వెళ్ళొచ్చు అనేసి మనము కితాబిస్తాం. అయితే ఇప్పుడు నేను ఒక టాపిక్ తీసుకున్నాను. అశ్విని నక్షత్రంలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ మేషరాశిలో లేదా మేష లగ్నంలో పుట్టడం జరిగింది. మనం బర్త్ టైం రెక్టిఫికేషన్ చేస్తాం. దీన్ని బీటీఆర్ అంటాం, బర్త్ టైం రెక్టిఫికేషన్. ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్లో ఒకవేళ అశ్విని నక్షత్రంలో 1వ పాదంలో కానీ లేదా 3వ పాదంలో కానీ లగ్న పాయింట్గా పడితే అబ్బాయి గాను, అశ్విని నక్షత్రంలో 2వ నక్షత్ర పాదచారగా కానీ 4వ నక్షత్ర పాదచారగా పడితే అమ్మాయిగా నిర్ధారణ చేస్తాం లగ్నం అయితే. అదే నక్షత్రము రాశి నక్షత్రం అనుకోండి, రాశి అనుకోండి మేషరాశి, అప్పుడు అమ్మాయి 1లో ఉన్నా 3లో ఉన్నా కూడా ఓకే చేయొచ్చు. అబ్బాయి 2లో ఉన్నా కానీ లేదా 4లో ఉన్నా కానీ ఓకే చేసుకోవచ్చు. ఇది మనం గమనించాలి. అంతేగాని రాశి పడిన నక్షత్రాన్ని బేస్ చేసుకుని అమ్మాయి అబ్బాయిని నిర్ధారణ చేయకూడదు. లగ్న పాయింట్ పడినటువంటి నక్షత్రాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఆ జాతకం అబ్బాయిదా లేదా అమ్మాయిదా అనేది మనం నిర్ధారణ చేస్తాం. ఇది గమనించాలి. ఇప్పుడు ఇక్కడ అశ్విని అనే నక్షత్రం ఎక్కడ ఉంటుంది అంటే మేషంలో ఉంటుంది అని చెప్తాం. ఈ రాశి చక్రమం అనేది వేస్తున్నాను, ఇది ఎన్ని వేల కోట్ల మందికైనా ఇలాగే ఉంటుంది డిజైన్. దీంట్లో ఏమాత్రం మార్పు ఉండదు. ఇందులో 1, 2, 3, 4 పాదాలు ఈ యొక్క మేషంలోనే ఉంటాయి. ఇందులో తేడా ఏమీ లేదు. అయితే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు మేషరాశి లేదా మేష లగ్నం ఇద్దరికి సంబంధించిన విషయము. మనం ఏం చేస్తామంటే మేషరాశి నుండి కానీ మేష లగ్నం నుండి కానీ తీసుకున్నప్పుడు ఇక్కడ అశ్విని అనే నక్షత్రము మేషంలో ఉంటుంది. అది రాశి పడిన నక్షత్రంగా కావచ్చు, లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ. అందులో 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. వీరిలో అశ్విని నక్షత్రాన్ని తీసుకుంటే 1, 2, 3, 4 పదాలు ఎక్కడ వెళ్ళి కనెక్ట్ అవుతాయి అనేది మనం పరిశీలించాలి. యాక్చువల్గా ఈ మేషం అనేది 180 డిగ్రీలో ఉన్నటువంటి భావం ఏమిటంటే మేషానికి తుల అనే భావము ఉంటుంది.
ఈ తుల అనే భావంలో అది పోయి కనెక్ట్ అవుతుంది. అయితే ఈ తులలో మొదట 2 నక్షత్రాలు ఉంటాయి. చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రము 1, 2, 3 పాదాలు ఉంటాయి. కానీ మనకు ఇక్కడ అశ్వినిలో 1, 2, 3, 4 పాదాలని మాత్రమే కనెక్ట్ చేస్తాయి. అది ఎక్కడ పోయి కనెక్ట్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. అశ్విని నక్షత్రం 1, 2 పాదాలు వెళ్ళి తులలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రము 3 మరియు 4 పాదాలని అది కనెక్ట్ చేస్తుంది. ఓకే. అదేవిధంగా అశ్విని నక్షత్రం 3, 4 పాదాలు వెళ్ళి ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే స్వాతి నక్షత్రం 1, 2 పాదాలని అది టచ్ చేస్తుంది. స్వాతి నక్షత్రము 1, 2 పాదాలని టచ్ చేస్తుంది. ఇది తెలుసుకోవచ్చు, మనం హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు ఇప్పుడు. అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పటికే నేర్చుకునేసి ఉంటారు. ఈ చిత్త అనే నక్షత్రము శుక్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రం. స్వాతి అనే నక్షత్రం ఏమిటంటే ఇది శనికర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రం. అంటే శుక్రకర్మ మరియు శనికర్మ. ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండనండి, కావాలంటే మీరు గమనించండి, వారికి మొదటి వివాహం కానీ జరిగి ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క శుక్రకర్మ మరియు శనికర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారితోనే వివాహం జరగాలి. అలాగే జరిగి ఉంటే హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఉంటుందని మనం నిర్ధారణ చేస్తాం. అదేంటండి శుక్రకర్మ అంటున్నారంటే, శుక్రకర్మ నక్షత్రాలు ఏమిటంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు, ఈ 3 నక్షత్రాలు. శనికర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలు ఏంటంటే ఇక్కడ పునర్వసు, స్వాతి మరియు ధనిష్ట నక్షత్రాలు. ఈ 6 నక్షత్రాల కలయికతో ఉన్నటువంటి జాతకమే ఒక అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయిగా ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కనెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది. దీంట్లో ఎలాంటి మార్పు కానీ ఉండదు. ఇది మనము ఫస్ట్ పాయింట్గా తీసుకుంటాం. ఆ తదుపరి ఇక్కడ అశ్విని నుంచి 1, 2 పదాలకి ఇక్కడ చిత్త మరియు స్వాతి కనెక్ట్ చేసినామని ఇప్పుడు తెలిసిపోయింది మీకు. ఓకే, నేను పాదాలతో పాటు రాశాను ఇంతకుముందు, అది మీరు నోట్ చేసుకుంటారు. ఇప్పుడు 2వ పాయింట్ కిందకి వెళ్తే ఇది ఏం చెప్తుందంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ, పునర్వసు, స్వాతి, ధనిష్ట ఈ 6 నక్షత్రాల కలయికతో అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి రాశిపడి అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు అంటే మేష రాశి వారు కానీ మేష లగ్నానికి చెందినటువంటి వారికి ఈ 6 నక్షత్రాల వాళ్ళు మాత్రమే భాగస్వామిగా, వాళ్ళ బౌండరీ అది, వాళ్ళ ఆప్షన్ అది, వాళ్ళ ఆపర్చునిటీ కూడా అదే, దాన్ని మించి వెళ్ళకూడదని మనం చెప్తున్నాం. అప్పుడు ఎక్కడ చూడాలంటే ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామి అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి, అలా తీసుకోవాలి, ఆపోజిట్ సెక్స్ అంటాము. అలా తీసుకున్నప్పుడు ఈ 6 నక్షత్రాలు వారి యొక్క రాశి పడి నక్షత్రంగా కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఉన్నటువంటి ప్లేస్లోకి వెళ్ళి ఈ ఉన్నాయా చూడాలి. ఏమీ లేకుండా కానీ మీరు కానీ వివాహానికి వెళ్తే మీ వివాహ జీవితానికి ప్రాప్తం అనేది లేని వారితో వివాహం చేసుకుంటున్నట్టు లెక్క. ఆల్రెడీ ఇప్పుడు ఎన్నో వేల కోట్ల లక్షల మంది కూడాను పెళ్లి చేసుకుంటారు అశ్విని నక్షత్రం వాళ్ళు. కావాలంటే చెక్ చేసుకోండి, 1000% కనెక్ట్ అయి ఉంటుంది. వారు ఈ 6 నక్షత్రాల కలయికతో ఉన్నటువంటి వారితోనే వివాహానికి వెళ్ళుంటారు. ఇందులో ఎలాంటి వ్యత్యాసమే కనబడదు అని నేను చెప్తున్నాను. ఇప్పుడు 2వ విషయం ఏమిటంటే ఏ రాశి ఏ లగ్నం అనేది నేను చెప్తాను. అదేమిటంటే మిథున రాశి వారితో కానీ, మిథున లగ్నం వారితో కానీ, మిథున లగ్నము, మిథున రాశి 2 తీసుకోవచ్చు. అదేవిధంగా కన్యా రాశి, కన్యా లగ్నం వారితో వీరికి వివాహం చేసుకోవడానికి రాశి లగ్న పరంగా పర్మిషన్ ఉంది. ఇది పర్మిషన్ మాత్రమే. వారు చేసుకుంటారా, చేసుకోకపోతారా, లేకపోతే ట్రెడిషనల్ అస్ట్రాలజీని నమ్మి వాళ్ళు గోతులో పడతారా, అది వాళ్ళ ఇష్టం. కానీ మనం చెప్పేంత వరకే మనది. అదేవిధంగా ఒకవేళ మిథున రాశి, మిథున లగ్నము, కన్యా రాశి, కన్యా లగ్నం లేదండి, 3వ పాయింట్ కింద మనం ఏం చెప్తామంటే ఈ అశ్విని నక్షత్రానికి వచ్చే భాగస్వామి యొక్క జాతకంలో లగ్నం అనేది ఒకటి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ నేను ఒక లగ్నాన్ని చెప్తాను. అది
ధనుర్లగ్నము అనుకుందాం. ఈ ధనుర్లగ్నానికి అధిపతి ఎవరండి? మీకు తెలుసు కదా, గురువు అనే గ్రహం. ఈ గురువు అనే గ్రహము నేరుగా వెళ్ళి ఇక్కడ మిథునంలో కూర్చోవుందా? ఓకే. లేదు, అక్కడ మిథునంలో లేదనుకుంటే కన్యలో ఉందా? అప్పుడు కూడాను ఓకే అనేసి మనము చెప్తాం. ఇది నెక్స్ట్ అంశం. అంటే ఏమిటి? ఒక లగ్నాధిపతి వెళ్ళి ఈ జాతకానికి ఎదుటివారి జాతకంలో లగ్నాధిపతి అనే గ్రహం ఉంటుంది. ఒక్కొక్క లగ్నానికి ఒక అధిపతి ఉంటారు. ఆ లగ్నాధిపతి వెళ్ళి నేరుగా ఈ యొక్క మిథునంలో కానీ లేదా కన్యలో కానీ కూర్చో ఉంటారు. లేదా ఏదో ఒక చోట కూర్చొని ఆ మిథునాన్ని లేదా కన్యని చూస్తుంటారు అని చెప్తాం. ఇది 3 అంశం. 4 అంశం కూడా చెప్తాం. అదేంటంటే లగ్నం అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇదే లగ్నం, ఇది ధను లగ్నం అనుకుందాం. రాశి వచ్చి అశ్విన్లో పడింది, మేషరాశి అనుకుందాం. అప్పుడు ధనుర్లగ్నంలోనే ఇక్కడ బుధుడు అనే గ్రహం ఉండడం అనేది మీరు చూస్తారు. లగ్నంలో బుధుడు అనే గ్రహం ఉంటారు. లేదా లగ్నాధిపతితో బుధుడు, ఒకవేళ అలా లేదనుకోండి, లగ్నాధిపతితో బుధుడు, లగ్నాధిపతి ఇక్కడ ఉన్నారు కాబట్టి లగ్నాధిపతితోనే బుధుడు ఉంటారు. ఈ 2 అంశాలని మనము ఇక్కడ చూడొచ్చు. అంటే లగ్నములో బుధుడు, అలాగే లగ్నాధిపతితో బుధుడు, అది లేకపోతే ఈ అంశాలు తెలుసుకుంటాం. 5వ పాయింట్ కూడా మనం చెప్తాం. అది ఎలాగంటే ఏ లగ్నానికైనా తీసుకోవచ్చు. ఆ లగ్నానికి మనం పరిశీలించినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి రాశిపడి నక్షత్రం కానీ లగ్నా పాయింట్ పడి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధమైన కనెక్టివిటీ అంటే 1-3-6 కాంబినేషన్ ఉందా చూస్తాం. 1-3-6 కాంబినేషన్ అంటే ఏమిటి? 1 అంటే లగ్నము, లగ్నాధిపతి, 3వ భావం 3వ భావాధిపతి, 6వ భావం 6వ భావాధిపతి. ఈ సంబంధం ఎలాగంటే మ్యాట్రిక్స్ కాంబినేషన్ అంటాం. 1-3-1-6, 1-3 భావాధిపతులు వెళ్ళి 6లో ఉండడం, 6-3 భావాధిపతులు వెళ్ళి 1లో ఉండడం. ఇలాంటి కాంబినేషన్ ఉన్నా కానీ వీరికి ఓకే చేసుకోవచ్చు అనేసి మనము ఈ 5 అంశాలని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పి, కావాలంటే ఆల్రెడీ ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మందికి అమ్మాయికి అబ్బాయి కానీ అబ్బాయికి అమ్మాయి కానీ అశ్విని నక్షత్రంలో పుట్టుండి అది రాశిపడి నక్షత్రంగా కానీ లగ్నా పాయింట్ పడి నక్షత్రంగా ఉంటే ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి వారితోనే వివాహం అవుతుందన్నాం. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ లగ్నం ధనుర్లగ్నం తీసుకోవడం వల్ల ఇక్కడ గురువు మరియు బుధుడు అనే వాటిని మనము ఇక్కడ పుటప్ చేయడం అనేది జరిగింది అనేది నేను మీకు తేటతెల్లంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకవేళ ఇప్పుడు మీకు ఇన్ని 5 పాయింట్లు చెప్పాను, 5 పాయింట్స్ మీకు హ్యాపీగా ఏ ఒక్క ఆప్షన్ కనెక్ట్ అయినా కానీ, అంటే రాశిపడి నక్షత్రాలలో రాశిపడి నక్షత్రం, లగ్నా పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రము 6 నక్షత్రాల్లో ఏ ఒకటి కనెక్ట్ అయినా మీరు వెళ్ళొచ్చు. మిగిలిన నక్షత్రాలు ఏదైనా ఉండొచ్చు. నేను చెప్పిన నక్షత్రం కంపల్సరీగా ఉండాలి, అది ఒకటి. రెండోది ఏమిటంటే మిథున రాశి కానీ మిథున లగ్నం కానీ కన్యారాశి కన్యా లగ్నము, అది లేదనుకుంటే వారి జాతకంలో లగ్నం ఏదైనా కావచ్చు. ఆ లగ్నాధిపతి వెళ్ళి మిథునంలో కానీ కన్యలో ఉన్నారా చూడండి. లగ్నములోనే బుధుడు అనే గ్రహం ఉండడము, లేదా లగ్నాధిపతితో బుధుడు అనే గ్రహం ఉండడం అనేది చెప్పాను. ఆ తర్వాత 1-3-6 కాంబినేషన్, ఇలాగ 5 పాయింట్లు చెప్పాను. దాంతోపాటు వచ్చే భాగస్వామి ఏ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తారనేది మనం మాట్లాడతాం. అప్పుడు ఇవి 2 కార్మిక రిజిస్టర్ తీసుకున్నాయి, శుక్రకర్మ మరియు శనికర్మ. కాబట్టి శుక్రకర్మకు సంబంధించిన ప్రొఫెషన్స్ అన్నీ కూడా మనం చెప్తాం. అవి ఏమిటంటే టెక్స్టైల్ బిజినెస్ కానీ, సాఫ్ట్వేర్గా ఉన్నటువంటి వాళ్ళు, సినిమా, టీవీ, కెమెరా, యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ సంబంధమైనది, గృహోపకరణ సంబంధమైనటువంటి వృత్తులు చేసేవాళ్ళు, అలాగే సాఫ్ట్వేర్గా ఉన్నవాళ్ళు, యానిమేషను, గ్రాఫిక్స్, మల్టీమీడియా, విజువల్ టెక్నాలజీ, ఇలాంటివి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఇలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, అట్లాగే బ్యూటీ పార్లర్ పెట్టుకున్న వారు, టైలరింగు, ఎంబ్రాయిడింగు, ఇలాంటి వాటిలో వృత్తుల్లో ఉన్నటువంటి వారి కుటుంబం నుండి వీరికి వచ్చే భాగస్వామి ఉంటుంది. ఎవరికి? అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామి అంటాం. అదేవిధంగా శని కర్మ రిజిస్టర్ ఉన్న వృత్తులు చెప్తాం. అదేంటంటే ముఖ్యంగా ఎల్ఐసి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అలాగే ఎంఎల్టీ, డెంటిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, లెదర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు, ఆటోమొబైల్స్, మెకానికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వంట నూనె, గ్యాస్, పెట్రోలియం ఇలాంటి వాటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు,
ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కుటుంబ పరంపర నుండి అశ్విన్ నక్షత్రానికి వారికి వచ్చే భాగస్వామి ఉంటారు అని మనం చెప్తాం. అయితే తర్వాత ఏం చేస్తామంటే వీళ్ళు ప్రొఫెషన్ తీసుకుంటాం. ఆ ప్రొఫెషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ఇక్కడ నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇంతకుముందు చెప్పినట్టుగానే ధనుర్లగ్నం తీసుకుంటాం. ఈ ధనుర్లగ్నానికి ఇది 1వ భావం అయితే ఇలాగా మనం 2, 3, 4 భావాలు అలాగా 12 భావాల వరకు మనము జాతకంలో చూస్తాం. అలా చూసినప్పుడు ఈ భాగస్వామి రాబోయే భాగస్వామి అశ్విని నక్షత్రానికి రాబోయే భాగస్వామిని గురించి చెప్పే వాటిలో మొదట మనం తీసుకునేది ఏమిటంటే 4వ భావము, 4వ భావాధిపతి తీసుకుంటాం. ఇప్పుడు 4వ భావాధిపతి ఎవరు? గురువు అనే గ్రహము. అయితే గురువు ఎక్కడున్నారు అనేసి మనం ఇంతకుముందు ఉదాహరణకి 10వ భావంలో ఉన్నారు అనేసి ఒక ఉదాహరణ మీకు చెప్పాను. ఒకవేళ అదే గురువు 10వ భావంలో వెళ్ళి ఇక్కడ హస్త నక్షత్రంలో ఉన్నారు అనుకుందాం. ఈ హస్త నక్షత్రంలో ఉన్నారు. ఈ హస్త నక్షత్రం అనేది ఎవరిది? గురు కర్మిక రిజిస్టర్ కాబట్టి అప్పుడు గురువు సంబంధమైనటువంటి రిజిస్టర్ ఉన్నటువంటి వృత్తుల్లో ఉంటారని చెప్తాం. ఎలాంటి వృత్తులు? టీచింగ్ ఫీల్డ్ కానీ, బ్యాంక్, డిఫెన్స్, ఫినాన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఆ తర్వాత మెయిన్గా టీచింగ్ డిపార్ట్మెంట్లో ఉండడానికి కూడా అవకాశం ఉందని మనం చెప్పాము ఇంతకుముందు. పంచాయతీ రాజ్లో కానీ సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఉంటామంటాం. అయితే ఇక్కడ గమనించండి, ఈ హస్త నక్షత్రం అనేది ఈ లగ్నానికి 8వ భావాధిపతి నక్షత్రచార, అదే వచ్చే భాగస్వామికి 2వ భావాధిపతి నక్షత్రచార కాబట్టి టీచింగ్, బ్యాంకింగ్లో ఉండడానికి అవకాశం ఉంటుందనేసి ఆ విధంగా మనము డిజైన్ చేస్తాం. ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ 12వ భావాధిపతిని తీసుకుంటాం. ఇక్కడ 12వ భావాధిపతి ఎవరు? లగ్నానికి కుజుడు అవ్వడం జరుగుతుంది. ఈ కుజుడు 12వ భావానికి అధిపతి. ఒకవేళ అదే ఈ జాతకానికి సంబంధించినటువంటి కుజుడు ఇక్కడ 2వ భావంలోనే ఉన్నారు, 2వ భావంలో కూర్చొని ఉన్నారు, అది కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఆ ఉత్తరాషాఢ కూడా గురుకర్మ రిజిస్టర్ కలిగి ఉంటుంది కాబట్టి వీరు కంపల్సరీగా టీచింగ్ ఫీల్డ్, బ్యాంకు, ఇంతకుముందు చెప్పిన డిఫెన్స్, ఫినాన్స్, ఇలాంటి MBA, BBA చేయడము, ఫినాన్స్ తీసుకోవడము, సచివాలయంలో పనిచేయడము, మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత వచ్చి పూల సంబంధమైనటువంటి సెంట్ అమ్మడము, ఆ తర్వాత వచ్చి పూజ సంబంధమైనటువంటి సామగ్రిని అమ్మడము, ఇలాంటి వాటిలో కూడా ఉండడానికి అవకాశం ఉంటుందని మనం చెప్తాం. అంటే అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారు లగ్నంగా ఇది తీసుకున్నాం. అయితే రాశిపైన నక్షత్రంగా మనం ఏం చేస్తామంటే రాశి అనేది ఇక్కడే కదా ఉంటుంది, లగ్నం ఇదైతే అప్పుడు చంద్రుడు కూర్చున్న నక్షత్రం అశ్వినిలో ఎక్కడో ఒక చోట కూర్చో ఉంటుంది. కాబట్టి ఇలాగా మనం డిజైన్ చేసి వృత్తుల్లో ఉన్నటువంటి వారిని సెలెక్ట్ చేసుకోమని మనం చెప్తాం. ఈ విధంగా అనేక విధాలుగా ఒక అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలాంటి వారిని సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ బౌండరీ ఏమిటి, వాళ్ళ ఆప్షన్ ఏంటి, వాళ్ళ యొక్క ఆపర్చునిటీ ఏమిటి అని చెప్తాం. అయితే దీన్ని ఎక్కడ చెక్ చేయాలంటే ఆల్రెడీ మ్యారేజ్ అయినటువంటి వారి యొక్క జాతకంలో కానీ మీరు వెళ్ళి చూస్తే అచ్చు గుద్దినట్లుగా అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారు నేను చెప్పే నక్షత్రాల వారితోనూ, అలాగే నక్షత్ర సంబంధం కానీ, గ్రహ సంబంధం కానీ, భావ సంబంధం కానీ, కర్మ సంబంధం కానీ, వృత్తికి సంబంధమైన విషయాలు కానీ ఇవన్నీ కూడా కనెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది. అది మన DNA ఆస్ట్రాలజీ పరంగా మనం ఇచ్చే ఒక టిప్ అనమాట. అది టిప్ అనుకోండి లేదా రహస్యం అనుకోండి, ఈ విధంగానే మనము జాతకాలని పరిశీలించడం అనేది ఉంటుంది. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. DNA జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని DNA వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం DNA జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ID ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. PDF కానీ, ప్రింటింగ్ మెటీరియల్ కానీ
ఇవ్వబడదని గమనించగలరు.